అందరికీ నమస్కారం. ఆలయ దర్శనానికి స్వాగతం. ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న హెమ్మరగళ గ్రామమునందు వెలసిన శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయానికి చేరుకోబోతున్నాము. హెమ్మరగళ విలేజ్, నంజనగూడ్ తాలూకా, మైసూర్ జిల్లాలోని ఈ ఆలయం వెలసింది. ఓం నమో వెంకటేశాయ. ఆలయ దర్శనానికి స్వాగతం. ఈరోజు మనం మైసూర్ దగ్గర ఉన్న నంజనగూడ్ టౌన్ సమీపాన వెలసిన శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయానికి విచ్చేస్తున్నాము. ఆలయ దర్శనం, చరిత్ర గురించి తెలుసుకుందాము రండి. ఆలయం అర్చకులు శ్రీ మధుసూదన భట్రు గారు మనకు చరిత్ర గురించి వివరించారు. ఆయనకు తెలుగు భాష రానందువలన మేము అనువాదించాము. హరే కృష్ణ. మంగళం వేణుగోపాల కృష్ణాయ పరమాత్మనే రాధికా రుక్మిణీ భామ మనఃకాంతాయ మంగళం. నమస్తే మంత్రరాజాయ నమస్తే అష్టాక్షరాత్మనే
నమస్తే చేతనాధార పరబ్రహ్మాభిదాయినే. కౌండిన్య మహర్షి చేతుల మీదుగా ప్రతిష్టాపన చేయబడిన పుణ్యభూమి శ్రీ సంతాన వేణుగోపాల స్వామి. ఇక్కడ మూలదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈ ఆలయం 1500 సంవత్సరం కాలం నాటిది. కౌండిన్య మహర్షి తపస్సు శక్తిని మెచ్చుకొని శ్రీకృష్ణ పరమాత్ముడు దర్శనమిస్తారు. సాలగ్రామ శిల రూపంలో స్వామివారిని శ్రీ కౌండిన్య మహర్షి స్వామివారు ప్రతిష్టాపన చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ స్వామి పాదాలపైన సంతాన సుదర్శన చక్రం ఉన్నది. చక్రం పీఠం పైన స్వామివారిని ప్రతిష్టాపన చేసినందుకు దుష్టశక్తి నుంచి రక్షణ పొందుతామని ఇక్కడ విశ్వాసం. ఇక్కడ నరసింహస్వామి వారు కూడా మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని సంతాన సుదర్శన నరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. కౌండిన్య మహర్షి పూజ కైంకర్యాములను చేసేటప్పుడు ఒక రాక్షసుడు ఆటంకాలను సృష్టిస్తూ ఉంటాడు. ఆయన శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించగా ఆయన భక్తికి మెచ్చి శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమిస్తారు. తరువాత ఉగ్రరూపంలో ఆ రాక్షసుని సంహరిస్తారు. ఆలయ ద్వారం దగ్గర శ్రీ నరసింహస్వామివారు చిన్న రూపంలో వెలిశారు. తరువాత శ్రీ నరసింహస్వామివారు ద్వారం దగ్గర చిన్న రూపంలో వెలిశారు. ఆ రాక్షసుడి తలభాగము పడిన చోట హెడతలే అని పేరు వచ్చింది. కాలు పడిన చోట హెమ్మెరగళ అని పేరు ఆ ఊరికి వచ్చింది. అక్కడ కూడా శ్రీ లక్ష్మీకాంత ఆలయం స్వామివారిది వెలిసింది. కాబట్టి ఈ రెండు ఊళ్లను ట్విన్స్ విలేజ్ అని కూడా పిలుస్తారు. పూజా కైంకర్యాలు అయిన తరువాత కౌండిన్య మహర్షి స్వామివారు బృందావనం అవుతారు. ఆయన బృందావనం అయిన తరువాత కొన్ని రోజులు పూజలు కైంకర్యాలు లేకుండా అలానే ఉండిపోతుంది. ఆ ప్రాంతానికి చోళుడు మహారాజుగా ఉండేవారు. ఆయనకు 11 మంది ఆడ సంతానం, మగ సంతానం లేక బాధపడుతూ ఉంటారు. ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన కలలో దర్శనమిచ్చి స్వప్నంలో కనిపించి ఆయనకు, నీ రథం ఎక్కడైతే ఆగుతుందో అక్కడ నా ఆలయం ఉంటుంది అని చెప్పి ఆ ఆలయానికి వచ్చి వారి ఇంటి ముందు ఉన్న తులసిని తీసుకున్న తరువాత సేవ చేయమని ఆయన ఆదేశిస్తారు. ఆయన ఆదేశానుసారం ఆ రాజు శ్రీకృష్ణుని ఆలయానికి చేరుకుంటాడు. శ్రీకృష్ణుడి ఆదేశానుసారం ఆ చోళరాజు తన వెంట తెచ్చుకున్న తులసి దళంతోనే స్వామివారిని సేవ చేస్తాడు. పూజా కైంకర్యాలు తర్వాత ఆలయాన్ని పూర్వాభిముఖంగా నిర్మిస్తాడు. చోళుల శైలిలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. తరువాత చోళరాజుకి 12వ సంతానం కూడా ఆడపిల్లనే జన్మిస్తుంది. వెంటనే చోళరాజు కృష్ణ పరమాత్మ ఆలయానికి చేరుకొని ఘోరంగా ప్రార్థించగా చోళరాజు భక్తిని మెచ్చుకొని శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షమై ఆడ సంతానాన్ని మగ సంతానంగా మారుస్తాడు. అంటే సృష్టిని ప్రతి సృష్టిగా చేస్తాడు. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు దర్శనమిస్తారు. ఎవరికైనా బలమైన కోరికలు ఉంటే, అంటే సంతానం కలగకుండా బాధపడుతూ ఉన్నవారు ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని మనస్సులో సంకల్పం చేసుకోవాలి. సంకల్పం చేసుకున్న తరువాత వారి కోరికలు తీరిన తరువాత అటుకులు, నెయ్యి ఈ 2 స్వామివారికి సమర్పించాలి. ఇక్కడ ఆలయంలో మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు దీపంలోనే మనకు దర్శనమిస్తారు. అంటే రోజుకు సుమారు 8 లీటర్ల నెయ్యి ಕಾವಾಲ್ಸಿ ఉంటుంది. ಪ್ರಶಾಂತ್ ರವರಿಗೆ ನಾವು ಧನ್ಯವಾದವನ್ನು ತಿಳಿಸ್ತಾ ತನ್ನ ಮುಖಾಂತರ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಈ ಕ್ಷೇತ್ರವನ್ನು ಪರಿಚಯಿಸ್ತಕ್ಕಂಥ ಅವರ ಮನೆ ಮನಸ್ಸು ಸಂತೋಷವಾಗಿರಲಿ. ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಭಕ್ತರು ಬಂದು ದರ್ಶನ ಮಾಡಿ ಎಲ್ಲರ ಮನೆ ಮನಸ್ಸು ಸಂತೋಷವಾಗಿರಲಿ. ఇది శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయం దర్శనం మరియు చరిత్ర గురించి తెలుసుకున్నాం.
ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.